దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానం కొరకు తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటే. పౌలు తిమోతికి రాస్తూ తన సాక్ష్యాన్ని ఇక్కడ పంచుకుంటున్నాడు. విశ్వాసం అనేది నిరంతర పోరాటం, నిరంతర ప్రక్రియ. మంచి జరిగినప్పుడు విశ్వాసులుగా ఉండడం, కీడు జరిగినప్పుడు విశ్వాసం నుండి తొలగిపోవడం అనేది విశ్వాసం కాదు. అది అసలు సరైనటువంటి క్రైస్తవ భక్తి విధానమే కాదు. ఏ పరిస్థితుల్లోనైనా క్రైస్తవుడు తను విశ్వాసిగానే ఉంటాడు. విశ్వాసి ఏ పరిస్థితుల్లోనైనా తనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని, ప్రతి ఇబ్బందిని తాను పోరాడుతూ ఉంటాడు. ఇదే పౌలు గారు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, విశ్వాసమును డాలుతో పోలుస్తాడు. విశ్వాసం అనేటువంటి డాలు అని అంటాడు. క్రైస్తవుడు ఈ లోకంలో పోరాటం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి కావలసినటువంటి ఆభరణాలు, లేకపోతే యుద్ధానికి కావలసినటువంటి ఏవైతే ధరించుకోవాల్సినటువంటి ఉపకరణాలు ఉంటాయో వాటిని గురించి పౌలు గారు ఇక్కడ చెప్తూ విశ్వాసం అనేటువంటి డాలు అంటాడు. సో ఒక నియమ ప్రకారం మనం యుద్ధం చేయాలి. ఆ యుద్ధానికి కావలసిన ఉపకరణాలు మనం కలిగి ఉండాలి. నియమాన్ని ఉల్లంఘించిన సరైనటువంటి ఉపకరణాన్ని ఆ యుద్ధంలో మనం వినియోగించకపోయినా దానివల్ల ఆ యుద్ధంలో మనం నష్టపోతాం, పోరాడలేం. పైగా ఆ యుద్ధంలో మనం ఓడిపోయేటువంటి వారంగా ఉంటాం. ఒక మంచి పోరాటం ఒక వ్యక్తిని ఎలాగైతే యుద్ధంలో గెలిచేటువంటి వాడుగా ఉంచుతుందో, క్రైస్తవుడైనటువంటి వాడు కూడా అలా పోరాడాలి. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా తన పోరాటాన్ని ఆపేటువంటి వాడుగా ఉండకూడదు. గెలుపు కొరకు మనం పరిగెడుతున్నాం, గెలుపు కొరకు మనం పోరాడుతున్నాం, ఓడిపోవడానికి కాదు. అన్యులు చూడండి, వాళ్ళకి విశ్వాసం అనేటువంటిది ఏముండదు. వాళ్ళకి ఏదో అవసరం వచ్చినప్పుడు, గుర్తు వచ్చినప్పుడు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు మొక్కుకుంటారు, లేకపోతే మానేస్తారు. చాలామంది రోజుల్లో క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. పోరాటంతో కూడిన విశ్వాసం కంటే కూడా కాంప్రమైజింగ్. ప్రభు అంటున్నాడు, ఈ లోకంతో పోరాడంటే. కానీ చాలామంది క్రైస్తవులు లోకంలో పడిపోతున్నారు. పోరాటం లేదు. పోరాటం లేని క్రైస్తవుడు క్రైస్తవుడే కాదు. ఎందుకంటే క్రైస్తవుడికి ఖచ్చితంగా తన విశ్వాస జీవితం పరీక్షించబడి ఆ పరీక్షకు సాధనకు నిలిచి ఒక మంచి దృఢమైనటువంటి విశ్వాసిగా తను తయారవ్వాలి, తను బయటికి రావాలనే దేవుని కోరిక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును అంటాడు. ఈ భూమి మీద ఎవరైతే విశ్వాసాలు అనబడినటువంటి వాళ్ళు ఉన్నారో వారు దేవుని దృష్టిలో విశ్వాసులైనా, వాళ్ళు దేవుని దృష్టిలో విశ్వాసులైతే వారు తప్పక పరీక్షించబడతారు. ఆ పరీక్షలో నిలుస్తారు. సాధనకు నిలిచినదై ఒక బంగారం అది శుద్ధమైందో కాదో తెలియాలి అంటే అది అగ్ని పరీక్షకు నిలవాలి. కాల్చబడినప్పుడే శుద్ధమైనదేదో, దాంట్లో శుద్ధము కానిదేదో లేదా బంగారము కానిదేదో బయటకు వస్తుంది. అలాగే విశ్వాసి పరీక్షించమన్నప్పుడే తన విశ్వాస జీవితం ఏంటో, తన నిలకడేంటో, తన భక్తి ఏంటో బయటకు వస్తుంది. అని చాలామంది పరీక్షకు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు సరైన విశ్వాసులు కాదు, క్రైస్తవులు కాదు. సరైన విశ్వాసం ఎప్పుడు పోరాటానికి ఇష్టపడతాడు, పరీక్షకు నిలుస్తాడు, దేవుని ఎదుట మెప్పు, మహిమ పొందుకోవడానికి తను అన్ని విషయాల్లో కూడా సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఆ రీతిగా ఉన్నావా? శ్రమలకు చలించిపోతున్నారా? కష్టం వస్తే భయపడిపోతున్నారా? లోకం కోసం పోరాడుతున్నారా? విశ్వాసంలో దేవుని కోసం పోరాడుతున్నారా? ఈ నామకార్థ క్రైస్తవులు అందరూ లోకం కోసం పోరాడతారు, దేవుని కోసం ఏమాత్రం లేదు, విశ్వాసం కోసం పోరాటం ఏమాత్రం.
ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకుంటేనే అంటున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకునే వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులు, నిజమైనటువంటి విశ్వాసులు. ఈ జీవితం ఏమైపోయినా పర్వాలేదు, ఈ శరీరం దేనికి అంకితం చేసేసినా పర్వాలేదు, ఏదో మన అవసరానికి చర్చికి వెళ్ళి వస్తాం లేకపోతే లేదు అని అలవాటుగా నామకార్థంగా బ్రతికేవారుగా ఉంటే గనక ఎప్పటికైనా మారండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నామకార్థులకి పరలోకం లేదు, అవిశ్వాసులకు పరలోకంలో లేదు, అల్ప విశ్వాసులకు కూడా పరలోకంలో చోటు అనేది లేదు. విశ్వాసి అని అన్నప్పుడు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేవాడే ఉంటాడు. దేవుని కొరకు ఈ లోకంలో దేనిని నిర్లక్ష్య పెట్టేటువంటి వాడే ఉంటాడు. ఆ జీవితం నీకుందా? ఆ జీవితం ఉంటే కనుక నువ్వు ధన్యుడివే. దేవునిలో నిలకడగా ముందుకు సాగడానికి పౌలు గారిలాగా సాక్ష్యం ఉండాలండి. ఈ లోకంలో జీవించినంతకాలం నేను మంచి పోరాడని అన్ని ఎదుర్కొన్నాను, నా విశ్వాసాన్ని మాత్రం కాపాడుకున్నాను. కొంతమంది ఎదుర్కొనే క్రమంలో విశ్వాసాన్ని వదిలేస్తారు, పోరాటాన్ని మధ్యలో ఓడిపోతారు. అలా ఉండడానికి వీల్లేదు. దేవుని కొరకు యుద్ధ నీతిని అనగా దేవుడిచ్చిన దైవోపకరణములను వినియోగిస్తూ ఈ లోకంతో యుద్ధం చేసుకుంటూ దేవుని రాజ్యం కొరకు నిలబడేటువంటి ఒక మంచి విశ్వాసిగా, దేవుని ఎదుట మెప్పు పొందేటువంటి విశ్వాసిగా నిన్ను నువ్వు స్థిరపరుచుకో. అట్టి సహాయము దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మా రక్షకుడైన మా ప్రియ ప్రభా, సర్వోన్నతుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇదిగో మాలో విశ్వాసాన్ని కలిగించిన వాడు నువ్వే. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అన్నాం ప్రభా. ఇదిగో నీ రాజ్యం వరకు కూడా మా విశ్వాసములో మేము నమ్మకంగా స్థిరంగా కొనసాగాలి. మేము కొనసాగాలంటే ఈ లోకంలో మాకు ఎదురయ్యేటువంటి ఏ శ్రమనైనా, ఏ శోధనైనా, ఏ లోకాశనైనా కూడా ప్రభా నువ్వు ఇచ్చినటువంటి యుద్ధోపకరణాలు, ఆత్మీయ యుద్ధోపకరణాలు మేము కలిగి ఉండి వాటి ద్వారా జయించాలి. వాటిలో విశ్వాసం అనే డాలు మాకు ఇచ్చావు. దుష్టుని అగ్నిబాణములకు ఆర్పడానికి శక్తి కలిగింది అని అన్నావు. అలాగా అపవాది మాలో కలిగిస్తున్న ప్రతి శోధన నుండి విడుదల పొంది ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, నీ బిడ్డలను బలపరచండి. నీ కొరకు ఆత్మీయంగా సాగడానికి కృప చూపండి. ఇంతవరకు అవిశ్వాసులుగా కానీ, అల్ప విశ్వాసులుగా కానీ ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఉంటే నీ ఎదుట వారి స్థితిని ఒప్పుకొని సరైనటువంటి స్థిరమైన విశ్వాసులుగా ఉండడానికి మీ సహాయం దయచేయమని నీ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ వాక్యం అన్నటువంటి ప్రభా ఇదిగో ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి సహోదరుడు, సహోదరి ప్రభా, ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లి, వీరందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డల జీవితాలు మీరు దర్శించి ప్రభా వారి ప్రతి అవసరం తీర్చి ఈ సహాయం వారికి మెండుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.